హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆఫీస్ లో కొంచెం చాలా వర్క్ ఉండడం వల్ల ఆ అవకాశం నాకు రాలేదు. కానీ అవన్నీ పక్కన పెడితే నేను మళ్ళీ మీకోసం ఒక టైం తీసుకొని మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్ తో వచ్చాను. లెట్స్ స్టార్ట్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే చాలా వియర్డ్ బియర్ యోగా. ఎస్, మీరు కరెక్ట్ విన్నారు, బియర్ యోగా. ఇది ఈ మధ్య చాలా యాక్చువల్ గా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మీకు పిక్స్ కూడా పెడతాను, చూడండి. మనకు తెలిసినంత వరకు యోగా అనేది మన ఇండియా డీప్ రూట్స్ తోటి కనెక్ట్ అయ్యి ఉంది. అదొక మెంటల్ అండ్ ఫిజికల్ డిసిప్లిన్ ఎక్సర్సైజ్. బేసిక్ గా మనలో చాలా మంది సూర్య నమస్కారం కూడా ప్రాపర్ గా చేయలేరు. యోగా వచ్చా అంటే శవాసనం వచ్చు అని కామెడీగా అంటారు. కాలనైజ్డ్ మైండ్ సెట్ కదా, సో మన ట్రెడిషన్ ని చాలా చులకనగా చూస్తారు. కమింగ్ టు ద పాయింట్, వెస్టర్న్ వరల్డ్ నుంచి యోగా ఇంకా బియర్ ని ఫ్యూజన్ చేస్తూ రెండు కలిపి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు. అదే బియర్ యోగా. ఈ బియర్ యోగా ఎలాగంటే కొన్ని వియర్డ్ పోజెస్ ఇస్తారు. ఒక చేతిలో బియర్ తాగుతూ ఇంకొక వైపు యోగా చేయడం అనమాట. ఎవరు చేస్తారు అలా? అసలు బియర్ తాగడం అంటే ఒక రెస్టారెంట్లోనో ఒక బార్లోనో లేదంటే ఒక బీచ్ దగ్గర వెళ్ళి ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ పెట్టుకొని బియర్ తాగి బిర్యానీ తింటారు. బేసిక్ అందరికీ తెలుసు కదా, మన ఫ్రెండ్స్లో కూడా చాలామంది చేసి ఉంటారు. కానీ యోగాతో కలపడం ఏంటి బ్రో? ఓక్ కల్చర్ అంటారు కదా, ఇందులో భాగమే. వోక్ అంటే ఒకప్పుడు అవేర్నెస్, కానీ ఇప్పుడు చిల్లర పనులన్నీ చేస్తారబ్బా. వోక్ కల్చర్లోని ట్రెడిషన్స్ని కించపరుస్తూ లేదంటే ఇలాగా కలిపి కొట్టి ఏదో ఒకటి కొత్త క్రియేట్ చేసి ఫన్నీగా చేస్తారు. ఇది మనం యాక్సెప్ట్ చేయకపోతే ఓపెన్ మైండ్ సెట్ లేదంటారు. ఇదే వోక్ కల్చర్ మనం ఫాలో అయితే కూల్ అంటారు. కానీ ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు బ్రో, ఫ్రీడమ్ ఆఫ్ డిస్టార్షన్. మన కల్చర్కి మీమ్లు చేస్తూ నెమ్మదిగా మార్చేస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ వీళ్ళు టకీలా ఇంకా విస్కీ యోగాలు కూడా తెస్తారేమో. యోగాని ధ్యానంని ఇలా పార్టీ కల్చర్తో మిక్స్ చేయడం అసలు ఆ క్రియేటివిటీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నే మాకింగ్ అంటారు. కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం అంటే టెంపుల్స్ని ఒకటే ప్రొటెక్ట్ చేయడం కాదు బ్రో, ఎథిక్స్ ఇంకా వాల్యూస్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు వోక్ కల్చర్కి సపోర్ట్ చేసిన వాళ్ళు నాకైతే చాలామంది కమెంట్ సెక్షన్లో తిట్టచ్చు కూడాను. బట్ ప్రెజెంట్ వోక్ కల్చర్కి ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్. వీళ్ళు మైండ్ని పిచ్చి పుల్కలు చేస్తున్నారు అనమాట బేసిక్గా. జనాలు కూడా చూసి జస్ట్ స్మైలీ కమెంట్ పెట్టడం లేదంటే నవ్వు స్మైలింగ్ పెట్టడం తప్పించి అరే 2-3 తిట్టి వాళ్ళని బ్లాక్ చేయండి అయ్యా, అది స్ప్రెడ్ అవుతుంది ఒక వైరస్ లాగా. ఓకే, బాగా సీరియస్ అయిపోయినా. సో మన కల్చర్ని ఎఫెక్ట్ చేసే వోక్ కల్చర్ లాంటి ఏమైనా వీడియోస్ వస్తే అట్లీస్ట్ మీరు కమెంట్ పెట్టి అవేర్నెస్ అయినా చేయండి, లేదంటే రిపోర్ట్ అయినా చేయండి. బికాజ్ ఇప్పుడు జెన్జీ లాంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు. ఓకే, దాన్ని కూల్ అనుకుంటారు. దాన్ని మనం ఆపాలి. వోక్ కల్చర్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి.